మార్పులు చేర్పుల దెబ్బకి ఏపీలో ఆ నాయకుల పొలిటికల్ కెరియర్ కే మంటలంటుకున్నాయి. అవి నేటికి చల్లారే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో మార్పులకి పీచెముడు చెబుతూ సొంత ఇలాఖాలకి వెళదాం అనుకుంటే దానికి కూడా సిచ్యువేషన్ అనుకూలించట్లేదట. కీలకమైన ఆ జిల్లా నేతలకి ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఇచ్చిన షాక్ తో మరోసారి పరేషాన్ మొదలైపోయిందట. ఇందుకే ఆ నేతలెవరు, ఎందుకోసం వాళ్ళకి కొత్త టెన్షన్? సొంత ఇలాఖాలోకి నో ఎంట్రీ, ఓడిన చోట గెలుపును వెతుక్కోవాల్సిందే. ప్రకాశం వైసీపీ నేతలకు హైకమాండ్ క్లారిటీ. దిక్కుతోచని స్థితిలో మాజీలు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హైకమాండ్ చేపట్టిన మార్పులు చేర్పుల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాలను వదిలేసుకుని వేరే ప్లేసుల్లో పోటీ చేసిన వైసీపీ నేతలకు బ్యాడ్ న్యూస్ వినిపించింది హైకమాండ్. గతంలో పక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన వాళ్ళు మళ్లీ పాత ఇలాఖాలకు వెళ్లేందుకు చేసుకున్న విజ్ఞప్తులపై ఇన్నాళ్లు ఎటు తేల్చని అధిష్టానం ఇప్పటిదేం కుదరదని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పైపెచ్చు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అనే కండిషన్ను ఆ నాయకుల ముందు పెట్టారట హైకమాండ్ పెద్దలు. దీంతో తమకు ఏమాత్రం సంబంధం లేని నియోజకవర్గాల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న నేతలు తిరిగి అదే చోట ఎలా నిలదొక్కుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. అయినా సరే హైకమాండ్ చెప్పింది కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సి వస్తుందట. ఇక ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు వెళ్లిపోవచ్చు అంటూ వైసీపీ అధిష్టానం నిర్ణయించిందంటూ ఇటీవలే జరిగిన ప్రచారంతో కొండంత ఆశ పెట్టుకున్నారు నాయకులు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా అని కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ చూశారు. కానీ తామొకటి తలిస్తే హైకమాండ్ మరొకటి తలిచిందన్నట్టుగా ప్రస్తుతానికి ఎక్కడి వారు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా పార్టీ పెద్దలు సంకేతాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారట మాజీలు. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిన చందంలా మారింది వైసీపీ పరిస్థితి. గెలుపు గుర్రాలంటూ 2024లో చేసిన ప్రయోగం దాదాపుగా వైసీపీకి గెలుపన్నదే లేకుండా చేసేసింది. సొంత అడ్డాల్ని వదిలి వెళ్లిన నేతలు మరో చోట అభ్యర్థులుగా నిలబడి అడ్డదిడ్డంగా బొక్కబోర్లా పడ్డారు. ఆ తర్వాత సొంత అడ్డాలకు వెళ్లాలనుకున్న పార్టీ ఆదేశాలు రాకపోవడంతో ఉన్న చోట బయటకు రాలేక ఇంటికే పరిమితమైపోయారట. గత ఎన్నికల్లో ఎవరెక్కడ పోటీ చేశారో అక్కడే రాజకీయాలు చేసుకోవాలని, ఓడిన చోటే గెలిచేందుకు మార్గం వెతుక్కోవాలని పార్టీ పెద్దలు సూచించడంతో మళ్లీ ఢీలా పడ్డారట జిల్లా వైసీపీ నేతలు. పార్టీ పూర్వ వైభవం కోసం అభిప్రాయ సేకరణ చేపట్టిన వైసీపీ అధిష్టానం కొంతమంది ముఖ్య నేతలతో మాట్లాడిందట. అయితే ఆ సంభాషణల సారాంశం క్రోడీకరిస్తే అసలు విషయం బయటపడిందట. వలస పంపిన నేతల్ని తిరిగి సొంత అడ్డాకు పంపిస్తే అంతా సెట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైందట. దీంతో త్వరలోనే ఓ కీలక సమావేశం నిర్వహించి నేతల మనోభావాలకు అనుగుణంగా హైకమాండ్ మార్పులు చేస్తుందని అంతా భావించారు. దీంతో జిల్లాలో కుదేలైన పార్టీకి మళ్లీ జీవం పోయవచ్చని పార్టీ నేతలు సంబరపడ్డారు. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ 2024లో పోటీ చేసిన చోటే మరోసారి బలంగా పనిచేయాలంటూ హైకమాండ్ పెద్దలు సూచించారట. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఇక అంతేనా అనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికలకు ముందు జిల్లాలో భారీ మార్పులే చేపట్టింది వైసీపీ. అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, ఆదిమూలపు సురేష్, బుర్రా మధుసూదన్ యాదవ్, మెరుగ నాగార్జున ఇలా కీలక నేతలందరికీ స్థానచలనం కలిగించింది. పలు చోట్ల పూర్తిగా కొత్త నేతలను రంగంలోకి దించింది. ఎర్రగొండపాలెంలో ఉన్న సురేష్ ని కొండపి ఇన్ఛార్జ్ గా ఉన్న వరికోటి అశోక్ బాబును వేమూరుకు పంపించింది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరుకు పంపి హెచ్ఎంపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ ను కనిగిరి బరిలో నిలిపింది. ఇక పోటీకి కొత్త వారైన పానెం హనిమిరెడ్డిని అద్దంకిలో, ఎడం బాలాజీని పరుశూరులో పోటీ చేయించింది. చీరాలలో కరణం బలరాం కు బదులు వెంకటేష్ కు టికెట్ ఇచ్చింది. ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన వైసీపీ ఆ ఒంగోలుతో సహా చాలా చోట్ల ఓటమే ఎదురైంది. ఉమ్మడి జిల్లాలో ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ జెండా ఎగిరింది. అయితే ఈ స్థాయి పరాభవానికి ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఇష్టానుసారంగా అభ్యర్థులను మార్చడమే కారణము అన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వచ్చేశాయి. దీంతో ఓడిన వాళ్ళందరినీ పాత అడ్డాలకు పంపిస్తారు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అదేం కుదరదంటూ హైకమాండ్ తేల్చేసిందన్న లేటెస్ట్ అప్డేట్ తో నేతల ఆశలు ఆవిరైపోయాయట. ఏం చేస్తాం, అధిష్టానం ఏం సూచిస్తే అదే చేస్తాం అంటూ నిట్టూరుస్తున్నారట నేతలు.